ఏంద్రా 10,000 అప్పుకు 50,000 బర్రె 25,000కి అమ్ముకుంటావురా నువ్వు? సరే రా అట్లనా? ఇగో నీకు 4 బళ్ళు ఉన్నాయి కదా, చూస్తారా ఇక నైట్ వరకు నీకు బళ్ళు ఉంటే నువ్వు నన్ను అడుగు. ఇగో మీసం తీపించుకుంటా, గుర్తుపెట్టుకో. బిడ్డ ఇది నా అడ్డా. టైం 12 కాబట్టి ఇంకా ఎవరు సర్ది చేయలే. హలో, ఏమైందిరా సర్ది ఇంకా తెత్తరావు? ఆకలి అవుతుంది. నువ్వేమో మంచిగా తిరిగి ఆ ఊళ్ళో తిరుగు, నాకేమో ఆకలి వస్తున్నాడా. నర్రా తప్పున ఆకలి వస్తున్నాడా. ఒరే ఉన్నావురా? ఉన్నారా? ఉండకపోతే సచ్చిన్నా ఈయనే ఉన్నా. ఏమైందిరా గట్ల మాట్లాడబడుతుంది? ఏమైందిరా? టైం 12 కాబట్టి మా వాళ్ళు ఇంకా సర్ది తీరే. మరి సర్ది లేకపోతే పోయి తినరా పోయినవరా? అట్లే కూర్చుంటావురా? కుసకపోతే 2 కిలోమీటర్లు ఉంది. గిసంటి దానికి అక్కడ వస్తుందనే బండి కొనిత్తి మా వానికి. వాడు ఇంకా వస్తాడు సర్ది తీసుకొని. అరే ఒత్తడొచ్చు తీరా, ఎందుకు రాగపడుతున్నావు? వానికి ఏమైనా పని ఉండొచ్చు. వానికి ఉన్నది గోషల పని. అయినా నువ్వు వచ్చిన పని ఏందో చెప్పరాదు. నీ మాటల వాడి నేను వచ్చిన పనే మర్చిపోతే ఊరిపోతున్నా. జరగ బర్రెలు ఇల్దా పాపడికి. బర్రె నువ్వు నీళ్ళు తప్పమనేందుకు వచ్చినావు. సరేగానే మరి అప్పిస్తావా లేదా? అరే నీ అప్ప అయితే మాగాడతా తీరా, ఇల్లు విక్కను ఊళ్ళకెళ్ళి తెంకపోతున్నట్టే ఎత్తవేంద్రా ఏందో ఏమో. అరే నేను నీ మంచి గురించే చెప్తున్నా. అప్పడినప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నావు. అసలు ఇస్తా అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావురా నువ్వు? అరే నీ అప్ప అయితే మాగాడతా తీరా, ఇంకా బర్రె నీళ్ళు అయితే దాపు. నీ అప్పేటన్నా దెంకపోయినట్టే ఎత్తవేంద్రా, ఏం మాట్లాడుతున్నారో అసలు. నిన్ను అప్పు అడిగినప్పుడల్లా గీదేలారా నీ బర్రెకు నీళ్ళు మా తప్పితే నువ్వు నీ పని ఎట్లయినా అట్లా అవుతున్నా తెలుసుకో. నిన్ను అప్పు అడిగినప్పుడల్లా గీదేలారా, ఎప్పుడు అడిగినా ఇస్తా అంటావు. నువ్వు ఎన్నటి చక్కగా ఇచ్చినవరాను. నీ పని ఎట్లయినా నాకు మా తెలుసు కానీ నీ బర్రెకు నీళ్ళు తాపుతుంది. పోను తాపు మర్చిపోకు. మరి నీ అప్ప అయితే వచ్చినాక కడతా. వీడు పోతుడు, వీళ్ళు పని చేస్తావు. హలో కాకా ఏడున్నావే? నువ్వు మొన్న బర్రెగాలు ఉన్నావు ఇక్కడ మా బైక్ బర్రె ఉంది. ఊళ్ళోనే ఉన్నావా? అయితే మా బైక్ రాయే దబ్బున బయట ఇట్లా తీసుకొని రా. దా ఎట్లయితే గట్లయితే దా రేటు. బర్రె కాడి పోవాలి. చూసిరు కానీ గిదే బర్రె. మరి ఇక దీన్ని చూసి మాట్లాడాలి. ఇక బర్రెకి ఏమంత పని లేదు కానీ చక్కగా బర్రె ఏంది మీ ఇద్దరిని ఎత్తుకొని ఎగురుతుంది అది. మీకు తెలియదు ఏముంది, మీరు బేరకాలేనా. ఇంకా మళ్ళీ నేను చెప్పన్నా బర్రె మంచిగా ఉంది, మంచిగా దిట్టంగా. గది దిట్టంగా ఏడుందా? ముట్టుకుంటా కింద వాడడం ఉన్నది. ఇచ్చే రేట్ ఏముంది? ఇక 30,000 ఇపోయాయి. ఇక ఊరుకోరు కదా. 30,000 అయింది. లాస్ట్గా 20,000 ఇస్తా. ఏంది 20,000? గదానికి 20,000 నేను తెలంగాణ పొద్దాక సాది గడ్డేసి అన్ని చేస్తే 20,000 అంటవా? ఇంకో మాట చెప్పు. ఇక నువ్వన్నది కాదు నేనన్నది కాదు. 22,000 తీసుకో. 22,000 తీసుకో. ఇప్పుడే భయాన్ని ఇత్తపడి 22,000కు నాకేడవుతుంది. తీసుకో. సరే తీగ మళ్ళీ ఎప్పుడు నమ్మినప్పుడు చెప్తుంది మీ సంగతి. అమ్మా గైన బర్రెని గిల్ బేరం పెడతారేంది? నేను పోతానన్నయ్య, నేను పోయి ఆయన చెప్తా. సరే ఇక బర్రెని కొట్టుకొని పోర్రి. మరి పైసలు ఎప్పుడు పంపిస్తారు? ఏమంతడు పంపిస్తావా? నువ్వు చెప్తావా? మరి
ఎక్కడదే సాయంత్రం వరకు పైసలు వచ్చి నీ చేతిలో పెడతాను, నువ్వేం ఫిగర్ పడకు. సరే తీయ మరి బర్రెని తీసుకొని పోర్రి, నాకు ఆకలి అవుతుంది, ఇంటికి పోయి అన్నం తింటా మరి. సాయంత్రం అయితే మర్చిపోకు మరి. సరే తీయ. బర్రె కనబడతలేదు, వాడు బర్రె కట్టేసిండు, అసలు దుడ్లే లేదు ఏడలేదు, ఏం అర్థమైతలేదు. వాన్ దుడ్లే కట్టేసిండు, ఏడ కట్టేసిండు అసలు. ఇక నిన్న పోతే ఇవాళ వచ్చేసరికి బర్రె కనబడకపోతే ఏంద్రు ఇది. వాళ్ళ దగ్గర పోయి అడగనని అడుగుతా. అరే వీని దొడ్లే బర్రె లేదు, ఎడిపోయి పాడైంది, వీడు ఏడ కట్టేసిండు అసలు. వామ్మో వాడు ఊళ్ళోకి వచ్చిందట, నేను ఆయనతో బర్రెనమ్మిన అని చెప్తే చదిపోతుంది, 4 రోజులు ఇట వెళ్ళిపోతా. రే నా బర్రెని ఏడ కట్టేసినవు, నా బర్రె కనబడతలేదు. బర్రె నాకేం తెలుసు రా, అన్నే కట్టేసిన బర్రెని. నువ్వు నీళ్ళు ఆపమన్నావు, నీళ్ళు ఆప అన్నే కట్టేసిన. మరేమో తడబడుతున్నావేంద్రా, చక్క చెప్పు. రే బర్రె ఏడుందో చెప్పు. బర్రె పోతే నన్ను బెదిరిస్తావేంద్రా, తెప్పుకొని పోయి ఎవరు వాడు మెత్తుంది. అరే నువ్వేమో మనిషివేనారా, తెంపుకొని పోయిందంటవేంద్రా, నీకే చెప్పిపోతి మళ్ళీ తెంపుకొని పోయిందంటవేంద్రా. ఇంకా బర్రెని చూసి తెలియలేదా రా, తెంపుకొని పోయిందంటు, తెంపుకొని పోయిందని. అరే నువ్వు బెదిరియకురా, రే నువ్వు మంచిగా చూసుకోపో నీ బర్రె నువ్వు. అరే ఊరు మొత్తం తిరిగినరా, ఏడ కనబడతలేదురా నా బర్రె. ఏడ కనబడపోతే నేను అమ్మినా అనరా, నేను అమ్మినా అనుకుంటున్నావురా, అమ్మినారా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అరే నువ్వు అమ్మినవా అంటలేంట్రా, నా బర్రె ఏడుందని అడుగుతున్నా. ఎందుకు తీసుకుంటున్నావురా, అంగిలాన్ని ఎందుకు ఉంచుకుంటున్నావురా అట్లా? ఎట్లా కనబడుతున్నారా నీకు? నీళ్ళు దాటినందుకు నన్ను దొంగని చేస్తావు, దొంగలు కనబడుతున్నా అన్న నీకు. అన్న దొంగ, అన్న దొంగ. ఏందిరా దొంగనా? ఏందో చక్కగా చెప్పురా, ఏం మాట్లాడుతున్నావు అసలు? అన్న నీ బర్రె కనబడతలేదా? నా బర్రె కనబడతలేదురా, నీకేమన్నా కనబడదా? అన్న నీ బర్రె నవ్వులు తీసుకోర్రా, నాకు తెలుసానా? ఎవరు తీసుకోయరా, ఎవరు తీసుకోయరే చెప్పు. అన్న నీ బర్రె నమ్ముకుంది నేనే అన్న. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నేను అమ్ముకునేది నువ్వు చూసినావురా, ఎప్పుడు చూసినావురా నువ్వు? నువ్వు అమ్ముకోలే అన్న, ఈ ఇద్దరు తోలుకొచ్చి 25,000కి అమ్ముకున్నానా, 25,000కి అమ్ముకున్నానా? లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. ఎంత పని చేసినవురా, నీళ్ళాపమని బర్రె పేపితే 25,000కి అమ్ముకుంటావురా నువ్వు? వాన్ మాటలు పట్టుకొని నువ్వు నమ్ముతావురా, నేను అమ్ముకుంటా అనరా. నువ్వు అమ్ముకోలే, నువ్వు అమ్ముకోలే. అమ్ముకున్నా, ఇప్పుడు అయితే ఏంద్రా? అరే 25,000కి అమ్ముకున్నా, ఇప్పుడు అయితే ఏంద్రా? వాడు నాకు అప్పిచ్చేవాడిని, అందుకే అమ్ముకున్నా. ఏంద్రా 10,000 అప్పుకు 50,000 బర్రె 25,000కి అమ్ముకుంటావురా నువ్వు? అమ్ముకుంటారా? అమ్ముకోపోతే భయమారా? మిత్తోడు కడతారా? మిత్తి కాలే, మిత్తి అయింది పో. ఏంద్రా మిత్తి కోసం నా బర్రె అమ్ముకున్నావు? సరే రా అట్లనా, ఇగో నీకు 4 బళ్ళు ఉన్నాయి కదా, చూస్తారా ఇక నైట్ వరకు నీకు బళ్ళు ఉంటే నువ్వు నన్ను అడుగు. ఇగో మీసం తీపించుకుంటా, గుర్తుపెట్టుకో. బిడ్డ ఇది నా అడ్డ. నువ్వు మీసమే తీసేసుకో, బట్టలు వేసేసుకో, నాకేంద్రా నా బర్రె కాడికి నువ్వెందుకు వస్తావురా? నీ బర్రె నమ్మినా అప్పు చెల్లైపోయింది అంతే, నేను పోతున్నా పో, ఏమన్నా చేసుకోను. నీ బర్రె నమ్ముకుంటే నువ్వేం మాటలు మాట్లాడవేంది? అరే ఏం మాట్లాడమంటావురా, మాట్లాడింది నా ఏం తీరా. 30,000 మిత్తి అయిందిరా, 25,000కి అమ్ముకున్నట, మనకే 5,000 ఉండేదా. నాడు సపరేట్ పోదాం ఇక.